మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా అనంతపురంలో ఈ కార్యక్రమం పెట్టడం చాలా చాలా గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే అనంతపూర్ ఇంతమంది జర్నలిస్ట్ ఇక్కడ అనంతపూర్లో కలవడం అనేది నిజంగానే మా అనంతపూర్ అదృష్టం అనుకుంటున్నాను. ప్రతిసారి అంటే ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా స్టేట్ ప్రోగ్రాములు అనంతపూర్ వేదిక కాబోతున్నాయి. ఖచ్చితంగా మా అందరి సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులు నిర్వహిస్తున్న రెండో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు జేసాప్ ప్రతినిధులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారికి, అట్లాగే శాసనసభ్యులు ప్రసాద్ గారికి, జగన్మోహన్ గారికి, జేసాప్ రాష్ట్ర ప్రతినిధులకు, జిల్లాలో ఈ బాధ్యతలు మోసి మీ అందరికీ ఇక్కడ మంచి అనువైన వసతి, అట్లాగే ఆడుకోవడానికి ఒక సుహృద్భావ వాతావరణం కల్పించిన అనంతపురం పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, అప్పుడు తొలి రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ పాలు పంచుకున్నాం. రెండోసారి మళ్ళా మీ అందరి సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నేను కూడా మీతో పాటు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, విశేష అనుభవం కలిగిన పెద్దలు గౌరవనీయులు కాలువ శ్రీనివాసులు గారికి, యువ నాయకులు సోదరులు రఘుపాటి వెంకటప్రసాద్ గారికి, మరొక యువ నాయకుడు మా ధర్మవరం అల్లుడు జగన్మోహన్ గారికి, విజయ్ గారికి, కృష్ణంరాజు గారికి, రామాంజనేయులు గారికి, జగదీష్ గారికి, అదేవిధంగా సంచాలకులు శ్రీనాథ్ రెడ్డి గారికి, ఇవాళ ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే జర్నలిస్ట్ అసోసియేషన్లకి ఈ రకంగా క్రీడా పోటీలు నిర్వహించడం, దానికి అనంతపూర్ ఈ సంవత్సరం వేదిక కావడం, దాంట్లో మేము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది. క్రీడలు అనేవి మన జీవితంలో ఎంత ప్రధాన భూమిక వహిస్తాయో మన అందరికీ తెలిసిన విషయమే. కేవలం శారీరక దృఢత్వానికి కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా క్రీడలు దోహదపరుస్తాయనే విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే మరీ ముఖ్యంగా జర్నలిస్టు సోదరులు క్రీడల్లో పాల్గొనడం, అతి ఎక్కువ ఒత్తిడిలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మొదట జర్నలిస్టులు ఉంటారు, తర్వాత రాజకీయ నాయకులు ఉంటారు. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపడం, వాటిని సరిచేసుకునే అవకాశం కలిగించడం, అదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న బాధల్ని, కష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా కూడా జర్నలిస్ట్ మిత్రులు పనిచేస్తూ ఉంటారు. నేను ప్రధానంగా దుర్గారావు గారిని ఈ సందర్భంగా స్మరించుకోవాలి, వారిని అభినందనలు కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఇవాళ సమకాలీన పరిస్థితుల్లో రాజకీయాలు అన్ని విభాగాల్లోకి వచ్చేసాయి. చివరికి జర్నలిజం కూడా రాజకీయాల్లోకి వచ్చింది. అనేక రకాల యూనియన్లు ఉన్నాయి, పార్టీల వారిగా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరిని ఒక చోట చేర్చి క్రీడా స్ఫూర్తితో మనలో ఏ రకమైన సైద్ధాంతిక విభేదాలున్నా వైరుధ్యాలున్నా జర్నలిస్టులుగా మనం అందరం ఒకటే అని చాటి చెప్తున్నందుకు నిజంగా ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని నేను అభినందిస్తున్నాను.